మీరు చాలామంది నమ్ముతున్నారు. ఇంకా ఎవరు నమ్ముకోకపోతే ప్రభు నమ్ముకోండి. పరలోక రాజ్యానికి వెళ్దాం. అక్కడ మనకున్నటువంటి ఇక్కడున్నటువంటి గృహాల కంటే అక్కడ పరలోక రాజ్యంలో బంగారు వీధులు, బంగారుతో కట్టబడిన ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి మీరు అవి పొందుకోవాలని, సంతోషం సమాధానంతో ఉండాలని మరి ప్రభు పేట మీకు మనవి చేస్తారు. బ్రదర్ సమయాల్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి నాయన తండ్రి ముత్యాల పాలన మమ్మల్ని క్షేమంగా నడిపించిన తెలుస్తున్నాం తండ్రి నాయన. అవును తండ్రి నాయన, ఒకప్పుడు నాన్న తండ్రి మా దైవజనుడు నాయన తండ్రి ఎంతగానో పాపంలో ఉండి నాయన ఎంతో భయంకరంగా జీవించాడు తండ్రి నాయన. అయినా తండ్రి ఇప్పుడైతే నాన్న తండ్రి మారి నాన్న తండ్రి మా అందరికి మార్గదర్శ తండ్రి నాయన. అయినా తండ్రి నాన్న తండ్రి మా దైవజనుడు సొంత స్థలానికి మేము నడిపించిన తెలుస్తున్నాం తండ్రి నాయన. అయినా తండ్రి ఇక్కడ కూడా అనేక మంది యవనస్తులు నాన్న తండ్రి, అయినా తండ్రి ఎక్కడ చూసినా యవనస్తులు నాన్న తండ్రి పాపానికి బానిసయి నాన్న తండ్రి తాగుడికి నాన్న తండ్రి వ్యసనానికి బానిసలై ఉన్నారు తండ్రి నాన్న. మమ్మల్ని అయితే నాన్న తండ్రి రక్షించి నాన్న తండ్రి నీ సేవలో మమ్మల్ని నడిపిస్తున్నాం అందరూ తెలుస్తున్నాం తండ్రి నాన్న. అయినా తండ్రి వాక్యం చెప్తుండగా నాన్న తండ్రి ఎవరైతే విన్నారో నాన్న తండ్రి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని వాళ్ళ జీవితాలు మార్చబడుతున్నాం తండ్రి నాన్న. అయినా తండ్రి మా దైవజనుడిని కూడా నాన్న తండ్రి ఒకప్పుడు భయంకరమైన జీవితం ఉన్నప్పుడు తండ్రి నాన్న ఇప్పుడు నిలబెట్టినా తండ్రి ఆయన తండ్రి ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు తండ్రి నాన్న. ఆ విధంగా తండ్రి నాన్న ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.